వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొయ్యూరు కుర్రోడు. సో ఈ రోజు టాపిక్ వచ్చేటంటే సీతాఫలం కాయల గురించి చెప్తాను. సో బ్యాక్ సైడ్ అయితే సీతాఫలం కాయలు అయితే ఉన్నాయి చూడండి గైస్. సో ఈ సీజన్ లో వచ్చి ఎక్కువ మాకు సీతాఫలం కాయలు అయితే ఉంటాయి. సో ఒకసారి ఈ సీతాఫలం చెట్లు అయితే చూసుకోండి, చెట్లు కూడా బాగా కాస్తాయి ఫ్రెండ్స్. సో చెట్లు మొత్తం మీకు చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైతే ఫాలో చేయలేదంటే ఫాలో చేసుకొని సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే అలాగే సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఒక లైక్ అండ్ షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మిగతా మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సీతాఫలం కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయో. సో ఇంకా పరువుకు అయితే రాలే కాయలు, పరువుకు వచ్చింటే ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం సీతాఫలం చెట్లు చూస్తున్నారు కదా. పరువుకు వచ్చిన కాయలు కూడా చూపిస్తాను మీకు. పరువుకు వచ్చే కాయలు అని చూపించాను కదా, ఇవ్వండి పరువుకు వచ్చిన కాయలు. ఇలా రెడ్ కాయలు తీసుకుంటే మనకు త్వరగా మొగ్గుతాయి అనమాట. ఒక 5 days లోపు అలా మొగ్గిపోతాయి. సో ఇవ్వండి సీతాఫలం గురించి చెప్పడం అయితే జరిగింది. సో మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను. అలాగే షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారైతే నేను ఇంకా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొయ్యూరు కుర్రోడు. సో ఈ రోజు టాపిక్ వచ్చేటంటే సీతాఫలం కాయల గురించి చెప్తాను. సో బ్యాక్ సైడ్ అయితే సీతాఫలం కాయలు అయితే ఉన్నాయి చూడండి గైస్. సో ఈ సీజన్ లో వచ్చి ఎక్కువ మాకు సీతాఫలం కాయలు అయితే ఉంటాయి. సో ఒకసారి ఈ సీతాఫలం చెట్లు అయితే చూసుకోండి, చెట్లు కూడా బాగా కాస్తాయి ఫ్రెండ్స్. సో చెట్లు మొత్తం మీకు చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైతే ఫాలో చేయలేదంటే ఫాలో చేసుకొని సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే అలాగే సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఒక లైక్ అండ్ షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మిగతా మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సీతాఫలం కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయో. సో ఇంకా పరువుకు అయితే రాలే కాయలు, పరువుకు వచ్చింటే ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం సీతాఫలం చెట్లు చూస్తున్నారు కదా. పరువుకు వచ్చిన కాయలు కూడా చూపిస్తాను మీకు. పరువుకు వచ్చే కాయలు అని చూపించాను కదా, ఇవ్వండి పరువుకు వచ్చిన కాయలు. ఇలా రెడ్ కాయలు తీసుకుంటే మనకు త్వరగా మొగ్గుతాయి అనమాట. ఒక 5 days లోపు అలా మొగ్గిపోతాయి. సో ఇవ్వండి సీతాఫలం గురించి చెప్పడం అయితే జరిగింది. సో మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను. అలాగే షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారైతే నేను ఇంకా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బాయ్.